బయటకు వచ్చి మాట్లాడాలి ఈ విషయాలపైన. సరే, సురేంద్ర నాయుడు గారితో అసలు మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. ఏం చెప్తారు సార్? అంటే ఈ ఒక్క కేసే కాదు, ఇంకా విచారణ చేస్తుంటే చాలా విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుందేమో. ప్రస్తుతానికైతే ఇది బయటపడింది. ఇది బయటపడినప్పటి నుంచి వారు ఎక్కడా మాట్లాడటం లేదు. బయట నుంచి క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను కూడా రిజెక్ట్ చేసింది హైకోర్టు. చాలా క్లియర్గా ఇక్కడ రక్షణ కల్పించలేము అరెస్ట్ నుంచి అనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఇంకా వారికి ఏం అవకాశం లేదనేది కనిపిస్తూ ఉంది. పైగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ బాధితులు ముందుకు వచ్చారు, ఏం జరిగిందో అంతా వివరించారు. మనిషి బ్రతికే ఉన్నారు, మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వారికి డెత్ సర్టిఫికేట్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఆ సర్టిఫికేట్ నుంచి ఈ వారసుల్ని క్రియేట్ చేయడం, అక్కడ నుంచి రిజిస్టర్ చేసుకోవడం, ఇదో పెద్ద తతంగం నడిపించారు కదా. ఏం చెప్తారు నవీన్ గారు? ముందుగా మీకు, అదేవిధంగా ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు విశ్లేషకులు అంకమరావు గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణకాంత్ గారికి నమస్కారాలు. నవీన్ గారు, ఇతను బయట హుందాగా వచ్చి లొంగిపోయి చేసేదానికి ఇతను చేసిందంతా కూడా పాడు పనులే కదా. దొంగ పనులు చేసి దొంగలాగా దాంకోకుండా ఇక బయట లొంగిపోయి అంత గౌరవస్తుడేం కాదు ఇతను. ఊరికే ప్రగల్భాలు అయితే బాగా పలుకుతాడు, మాటలు మాత్రం గంభీరంగా మాట్లాడతాడు. కానీ అదే పెద్దోళ్ళు ఏదో చెప్తారు సామెత, చేసేదంతా పనులు, చెప్పేది శ్రీరంగ నీతులు అని చెప్పేసి ఏదో. చెప్పండి సార్, మీ ఆడియో బ్రేక్ అవుతోంది. సురేంద్ర గారు, మీ ఆడియో బ్రేక్ అవుతా ఉంది. అలాంటి కార్యకర్తలకి రక్తం ఉడికిపోయేటట్టుగా మాట్లాడాడు. బ్లాక్ కామెంట్స్ ని పక్కన పెట్టేసి రాండి, మిమ్మల్ని చిటికలో ఫినిష్ చేసేస్తాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే పక్కన పెట్టి రాండి అని చెప్పి మాట్లాడడం. ఒక స్పీకర్ స్థానంలో కూర్చొని మాట్లాడినాడు అంటే ఇతనికి విలువ ఇవ్వాలనా, ఇతను మనిషా లేకపోతే దున్నపోత అనేది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అంత నీచ వాక్యాలు మాట్లాడేటువంటి ఇతను వైట్ కాలర్ దొంగ సార్. కబ్జా చేయడంలో కూడా వైట్ కాలర్ దొంగ ఇతను. ఎవ్వరికి తెలియకుండా ఎవరినో వరుస వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరుతో డెత్ సర్టిఫికెట్ వెలిగించి వారసులను వాళ్ళని సృష్టించి ఈ కబ్జా చేశాడంటే ఇది ఒకటి కాదు. దాదాపు ఈ రోజు మార్నింగ్ నుండి మనం ఇంకా లోతుగా పోయి చూస్తే ఈ విధంగా ఒక 7-8 ఫోర్జరీ డాక్యుమెంట్లు చేశాడు అనేది బయట వస్తా ఉంది ఒక్కొక్కటిగా. కోర్టు కూడా అందుకే క్లియర్ గా ఇచ్చింది, మీరు నిజంగా మీకు అరెస్టు చేస్తారనే భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోండి. దాంతో పాటు మీరు పర్చేజ్ చేసామో అని అంటున్నారు కదా, మీరు నిజంగా పర్చేజ్ చేసి ఉంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేశారు, ట్రాన్సాక్షన్ ఐడి చూపించమన్నారు. అంటే ఎవరైనా నవీన్ గారు భూమి పర్చేజ్ చేస్తే బ్యాంకు దగ్గర నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి. మీ దగ్గర నుండి నేను కొన్నాను అనుకోండి, మీకు దానికి కలిగేటువంటి ఏదైతే గవర్నమెంట్ వాల్యూ 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు వైట్ మనీ మీకు ట్రాన్స్ఫర్ చేయాలా. దానికి ఒక నెంబర్ ఉంటుంది, యూటీఆర్ నెంబర్ ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ వేసి, లేదంటే చెక్కు ద్వారా అంటే ఆ చెక్కు నెంబర్ వేసి ఆ చెక్కును మెన్షన్ చేసి డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తారు. ఇతను ఏ చెక్కు ద్వారా వాళ్ళకి డబ్బు ఇచ్చాడు, ఏ యూటీఆర్ నెంబర్ ద్వారా వీళ్ళ దగ్గర నుండి అమౌంట్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ అయ్యింది, దాన్ని చూపించమని చెప్పింది. నువ్వు దొంగ కాకపోతే, నువ్వు దోపిడీదారుడు కాకపోతే, నువ్వు ఫోర్జరీ చేయకపోతే, మీరు డబ్బులు ఏ ట్రాన్సాక్షన్ ద్వారా, ఏ బ్యాంక్ ద్వారా, ఏ చెక్కు రూపంలో వాళ్ళకు డబ్బు పంపించారు అదైనా చూపించండి. సార్ అక్కడ నుండి నవీన్ గారు చెప్పండి, మధ్యలో మీ ఆడియో కట్ అవుతుంది. చెప్పండి. అక్కడ నుండి కలుగులో దాంకొని అక్కడ నుండి ఈయన కోర్టు ద్వారా ఏదో బెయిల్ తెచ్చుకోవాలా, కోర్టుకు అరెస్ట్ చేయకుండా పిటిషన్ కొట్టేయాలా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇతను క్లియర్ గా దొంగ, ఫోర్జరీ చేశాడు అనేది తేలిపోయిన తర్వాత నిజంగా వచ్చి సరెండర్ కావాలా. ఆ రోజు స్పీకర్ గా పనిచేసినటువంటి కోడేల శివప్రసాద్ గారు ₹1 డాక్టర్ గా వెలుగులోకి వచ్చి మహానుభావుడు, ఆయన 2 లక్షల రూపాయలు సార్ నవీన్ గారు
2 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఫర్నిచరు నా ఇంట్లో ఉంది, నా ఆఫీసులో ఉంది, ఈ పదవి పోయింది కాబట్టి ఈ ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి గౌరవంగా ఆయన ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ కు స్పందించి ఆ ఐటమ్స్ తీసుకొని వెళ్లకుండా ఆయన మానసిక శోభ చేసి గురి చేసి దొంగ 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 అని చెప్పి వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేసి అసెంబ్లీ సాక్షిగా గౌరవంగా బతికినటువంటి ఒక వ్యక్తి, సింహంలాగా బతికినటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు మానసికంగా హింసించి ఆయనే సూసైడ్ చేసుకునేటట్టుగా ప్రలోభ పెట్టారంటే ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి సార్? ఇలాంటి వెధవల్ని తమ్మినేని సీతారాం లాంటి వెధవల్ని భాషా ప్రయోగం మనం వారిలాగా మనం మాట్లాడాలి. కాదు సార్. ఇప్పుడు నవీన్ గారు నేను మాట్లాడేది చాలా హుందాగా మాట్లాడుతున్నా, చాలా సంస్కారవంతంగా మాట్లాడుతున్నా. వాళ్ళ మీద వాళ్ళ భాషతో పోల్చుకుంటే చాలా హుందాగా చాలా సంస్కారవంతంగా తమ్మినేని సీతారాం గారు లాంటి వెధవలు అని నేను క్లియర్ గా మాట్లాడుతున్నా. గౌరవిచ్చి అంటే ఇప్పుడు ఉంటే బతికున్నటువంటి వ్యక్తుల్ని చనిపోయినారు అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి వాళ్ళ ల్యాండ్ కొట్టేస్తున్నారు అంటే వీళ్ళని ఏం మాట్లాడాలి సార్? అదే వైసీపీ పీరియడ్ లో కానీ ఈ మాదిరిగా ఎవరైనా చేసుంటే వాళ్ళని ఏం చేసి ఉంటారు? ఈ వరకు ఈ విధంగానే మాట్లాడుంటారా? ఈ విధంగానే వదిలేసి ఉంటారా? అంత దారుణమైనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇదే కాదు నవీన్ గారు, ఈ రోజు ఇంకోటి కూడా ఏదైతే కరుణాకర్ రెడ్డి, మాకు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఈయన పెద్ద నీతివంతుల్లాగా అపరిచితుల్లాగా మాట్లాడతాడు ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి. ఈ రోజు సిట్టు ఎన్క్వైరీలో తేలిపోయింది ఇతను చేసినటువంటి సరే, కరుణాకర్ రెడ్డి గారి విషయం గురించి కూడా మాట్లాడదాం. సురేందర్ గారు మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు వాయిస్ తీసుకున్నాక మాట్లాడదాం మనం. కృష్ణకాంత్ గారితో కూడా మాట్లాడి. కృష్ణకాంత్ గారు నమస్తే అండి.